మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. తప్ప లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు ఆడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు ఆడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. లోకమంత చూచి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను చేరదీసినా. లోకమంత చూచి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను చేరదీసినా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపో
లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. ప్రార్థనా టీవీ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నానండి. మీరందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ధైర్యంగా దేవుని యొక్క వర్తమానం విండి దేవుని మార్గంలో నడవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో అంశం ఏమిటంటే, అక్కడ దేవుని యొక్క కనికరము గల దేవుడు, అద్భుత కార్యములు చేయు దేవుడు, స్వస్థత చేయు దేవుడని ఆ అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. 29వ వచనం చదువుదామండి. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా చాలండి, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు యెరికో పట్టణానికి వెళ్ళారు. ఆ యెరికో పట్టణము యెహోషువ గ్రంథం 6:26లో చూసినట్లయితే అది శాపగ్రస్తమైన పట్టణం. ఆ పట్టణంలో ఉన్నవారు పాపం చేసిన వారు, ఆ పట్టణంలో ఉన్నవారు అబద్ధములు ఆడువారు, ఆ పట్టణంలో ఉన్నారు అజ్ఞానులు, ఆ పట్టణంలో ఉన్నవారు మంచివారు కాదని దేవుని వాక్యంలో ఉంది. మరి లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో ఆ పట్టణంలోనే అన్యాయంగా పన్నులు వసూలు చేసే జక్కయ్య ఉన్నాడు. అలాంటి వారు అనేకులు ఆ పట్టణంలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చును. కాబట్టి యెరికో పట్టణం శాపగ్రస్తమైనట్లుగా మానవుడు పాపం చేసి దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకున్నవాడు. మొట్టమొదటి ఆదాం కూడా దేవుని చెప్పిన మాట వినకుండా శాపం తెచ్చుకున్నాడు. ఆ శాప విమోచన కలగ చేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి దిగివచ్చి శాపము నుండి విమోచించుటకు మన శాపాన్ని ఆయన భరించి శాపగ్రస్తుడయ్యాడు. మన శాపాన్ని ఆయన భరించాడు. కాబట్టి యెరికో పట్టణము శాపగ్రస్తమైనది. యెరికో అంటే సువాసన కలది. సువాసన లేదు, అక్కడ దుర్వాసన ఉంది. 1వదిగా యెరికో పట్టణము. అంతేకాదు ఆ అధ్యాయం మరలా చదువుతారు సోదరులు, చూడండి. ఆయన యెరికో పట్టణం నుండి వారు బయలుదేరుచుండగా జనసమూహం ఆయన వెంట వెళ్ళెను. ఆ రెండవది ఏమిటంటే ఆయన వెంట వెళ్ళాను, ఆయన్ని ఫాలో అయ్యారు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఆయన్ని వెంట వెళ్ళట్లా, ఆయన్ని ఫాలో అవట్లా. సైతాన్ని ఫాలో అవుతున్నారు, దురలవాట్లను ఫాలో అవుతున్నారు, చెడును ఫాలో అవుతున్నారు, అపవిత్రతను ఫాలో అవుతున్నారు. ఆయన వెంబడించట్లా, సైతాన్ని వెంబడిస్తున్నారు. తమ మార్గాలు,
దేవుని యొక్క మార్గంలో వెంబడించే విధానంగా లేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం గమనించినట్లయితే 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళి కొంతమంది చేపలు పట్టుకునేటువంటి పేతురు కొంతమంది శిష్యులను వాళ్ళని చూసి వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమన్నారంటే, నేను మనుషులను పట్టు జాలలుగా చేతును, నా వెంట రండి అని అక్కడ ఆయన విజ్ఞాపన చేశాడు. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంటే మరి ఆయన వెంట వెళ్ళేవారిగా ఉండాలి. జనులందరూ ఆయన వెంట వెళ్ళారు. వీరు కూడా మరి శిష్యులు కూడా ఆయన చెప్పగానే ఆయన వెంట వెళ్ళినట్లుగా మనము గమనించవలసి వచ్చింది. ఈ లోకము అనేకమైనటువంటి దురలవాట్లు, అనేకమైనటువంటి పాపము, అనేకమైనటువంటి విధానంలో సైతాను వెంట వెళుతున్నారండి. సాతాను వెంట వెళుతున్నారు. అది మంచిది కాదని దేవుని యొక్క వర్తమానంలో మనం చూస్తున్నాం. అలాగే సంసోను మరి గాజాకు వెళ్ళాడు. ఆ గాజాకి వెళ్ళాడు సంసోను. ఆ సైతాను చెప్పిన మార్గంలో వెళ్ళి ఆ విధంగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగ మనం ఉండకూడదండి. చక్కగా దేవుని నమ్మిన బిడ్డలుగా మనము ఆయన్ని వెంబడించే వారిగా ఉండాలి. తర్వాత దైవజనులు చదువుతారండి. మళ్ళీ 1వ పాయింట్ ఎరుకో, 2వ పాయింట్ ఆయన వెంట వెళ్ళాలి. 3వదిగా మనం గమనించినట్లయితే చదవండి. చక్కని మాటలు ఆయన మనకు తెలియజేస్తున్నారు. వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహు సమాజము ఆయన వెంట వెళ్ళారు. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు, అదిగో త్రోవ. 3వ పాయింట్, త్రోవ పక్కన కూర్చున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14:6 వచనంలో నేనే మార్గము సత్యము అన్నాడు. ఆయనే త్రోవ, ఆయనే మార్గము, ఆయనే. వీళ్ళు ఇద్దరు గుడ్డివారు త్రోవ పక్కన కూర్చున్నారండి. త్రోవ పక్కన నిజమేనండి. 2 త్రోవలు ఉండి ఈ లోకంలో. సైతాను మార్గం ఉంది, సైతాను త్రోవ ఉంది, యేసు త్రోవ ఉంది. యేసు మార్గము, సైతాను మార్గం. యేసు ప్రభు మార్గంలో, యేసు ప్రభు త్రోవలో ఉంటలా. వీళ్ళందరూ కూడా సాతాను త్రోవలో ఉంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 నుంచి మనం చూస్తే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక వారందరూ త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారని దేవుని వచనంలో మనకు వ్రాయబడి ఉంది. నిజమే, త్రోవ తప్పి తిరుగుతున్నాము. పరలోకానికి వెళ్ళే త్రోవ ఉంది, పరలోకం వెళ్ళే మార్గం ఉంది. ఆయన అనుసరించట్లా, ఆయన త్రోవలో వెళ్ళట్లా, ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. అలా ప్రవర్తించడం మంచిది కాదండి. ప్రభు అంటున్నాడు, నా మార్గంలో రండి, నా త్రోవలో రండి, మీరందరూ నా వైపుకు వచ్చినట్లయితే మిమ్మల్ని నేను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాను. ఎవడైనా సరే నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి ఎవరి ద్వారా కూడా పరలోకాన్ని రావటానికి అర్హత లేదని యోహాను సువార్త 14:6 అంటున్నారు. కాబట్టి ఆయన త్రోవ పక్కన ఈ గుడ్డివారు ఉన్నారు. మరి 4వదిగా మనం చూసినట్టే వీరు గుడ్డివారు అని ఉంది. నిజంగానే శారీరకంగా గుడ్డివారే కావచ్చండి. అయితే శారీరకంగా గుడ్డివారే అయినప్పటికీ కూడా వారు ఆత్మీయంగా కూడా గుడ్డివారండి. నిజంగా ఈ లోకంలో చాలామంది గుడ్డివారుగా బ్రతుకుతున్నారు. కొంతమంది దేవుని వాక్యాన్ని వింటారు కానీ దాన్ని అంగీకరించరు. కొంతమంది దేవుని వాక్యాన్ని చూస్తారు కానీ గుడ్డివారిగానే బ్రతుకుతున్నారు. దేవుని వాక్యాన్ని అన్ని విధాలుగా అనుసరిస్తున్నట్లు నటిస్తారు కానీ వీళ్ళు గుడ్డివారేనండి. కాబట్టి గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం మనలో ఉండకూడదండి. శారీరక గుడ్డితనం మనలో ఉంటే ఉండొచ్చు కానీ అది వైద్యం ద్వారా మనం మరి మేలు పొందవచ్చు. కానీ మరి ఆత్మీయ గుడ్డితనం పోవాలంటే క్రీస్తు ప్రభు మనం నమ్ముకుంటే ఆత్మీయ గుడ్డితనం పోద్దండి. కొరింథీయులకు రాసినప్పుడు 4:4 అంటున్నాడండి. ఏమంటున్నాడో మనం గమనించినట్లయితే, ఈ యుగ సంబంధమైన దేవత మనోనేతనము గుడ్డితనము కలుగజేసింది అన్నాడు. కాబట్టి ఈ యుగ సంబంధమైనటువంటి సైతాన్ని నమ్ముకుంటే మనకు గుడ్డివారిగానే ఉంటాము. సంసోను గురించి మనం నేర్చుకున్నట్లయితే ఆయన సైతాన్ను ఫాలో అయిపోయి గుడ్డివాడిగా మిగిలిపోయాడు పాపం. అలాగూ కాకుండా మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడ్డివారిద్దరిని గురించి మనము ఒకసారి ఆలోచన చేస్తే, శారీరకంగా గుడ్డివాడు, ఆత్మీయంగా గుడ్డితనంలో బ్రతుకుతున్నాడు. ఇలాంటి గుడ్డితనం మనలో ఉండకూడదండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గుడ్డితనంగా మనం ఉంటే గుడ్డివాడికి త్రోవ చూపగలడా? త్రోవ చూపలేరండి. కాబట్టి మరి గుడ్డితనం అనేది పోవాలంటే మనము వైద్యుని దగ్గరికి ఏ విధంగా వెళ్ళి ఆ గుడ్డితనం పోగొట్టుకుంటున్నామో పరమ వైద్యుడైన యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళినట్లయితే మన యొక్క గుడ్డితనం పోగొట్టి ఆత్మ జీవితం అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నిజంగా మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా, అలాంటి స్థితిలో ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనం యేసును చూసేవారిగా ఉండాలి. సాతానును చూస్తే గుడ్డివారం అయిపోతామండి. సాతాను చూస్తే అంధులం అయిపోతాం. ఎందుకు పనికిరాని వారం అవుతాం.
కళ్ళు మూసుకుని ఒకసారి మనం చూస్తే, కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుందండి? చీకటే కనపడుతుంది. చీకటి తప్ప ఏమీ కనపడదు. అలాగే కండ్లు అనగా మూసుకుంటే ఎట్లా గుడ్డితనంగా ఉంటుందో ఆ విధంగా మనం కూడా గుడ్డివారు ఏమీ చేయలేరండి. అలాగే ఆత్మీయ జీవితం అలాగ ఉండకూడదని దేవుని యొక్క వర్తమానం మనం వింటున్నాం. కాబట్టి దైవజనులు ఇప్పుడు చదువుతారు, వారిద్దరూ త్రోవ పక్కన ఉన్నారు, వారిద్దరూ గుడ్డివారు, ఆత్మీయంగా వారు చూడలేని స్థితిలో ఉన్నారు. కూర్చుండి ఇద్దరు గుడ్డివారు యేసు మార్గమున వెళుచున్నాడని విని, ఆగండి, యేసు ప్రభువుని గురించి విన్నాడండి. వీళ్ళిద్దరు యేసు ప్రభుని గురించి, చాలామంది యేసు ప్రభుని గురించి వినరు. ఏమింటారంటే బూతులు వింటారు, చింతామణి డ్రామాలు వింటారు, ఇంకా ఏయో వింటారు, అనేకమైనటువంటి లోక సంబంధమైన మాటలు వింటారు, అపవిత్రమైన మాటలు వింటారు, చెడు సంబంధమైనవే వింటారు, మరి రకరకాలైన సాతానుకు సంబంధించిన విషయాలే వింటారు. వారికి ఆ మాటలు వినటం వల్ల సంతోషం, ఆనందం ఉప్పొంగిపోద్ది. కానీ అలా కాదండి. బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు దేవుణ్ణి గురించి, ఆయన మరి అద్భుతాలు చేసిన విధానం గురించి, మోషే పట్ల చేసిన అద్భుతాల గురించి విని గుండెలు కరిగిపోయి ఆయనే నిజమైన దేవుడని ఆమె తెలుసుకుని రక్షింపబడినట్లుగా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు అను యేసా ఆయన గురించి విని నమ్మి రక్షింపబడిందండి. అలాగనే మనం కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని సత్యాన్ని గ్రహించాలి. దేవుని వాక్యములో ఉన్నటువంటి సర్వసమ్మతమైనటువంటి మాటలు, ఆయన వాక్యములో ఉన్నటువంటి అమృతములైనటువంటి మాటలు చాలా చక్కగా ఉన్నాయండి. ఆ మాటలు మనం వింటే, నీ వాక్యము నా పాదములకు దీపమని దావీదు మహారాజు 119వ కీర్తన అంటున్నాడు. కాబట్టి వాక్యం వినేవారిగా ఉండాలి. మనము వాక్యం వింటే మనకి ఎంతో మరి వెలుగు వచ్చినట్లుగా ఉంటుంది. ఆ వాక్యమును మానవుని పాపం చేయకుండా ఉంటుంది, చేయకోకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఆ వాక్యం మనం హృదయంలో ఉంచుకుంటే ఎంతో పవిత్రంగా జీవించడానికి మనకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవుని గురించి మనం వినాలండి. ఎంతసేపు కూడా దేవుని వాక్యం వినేవారిగా ఉండకుండా ఏవేవో వినేవారిగా ఉన్నట్లయితే అవి హృదయం మీద పనిచేస్తాయి. ఆ హృదయం మీద పనిచేసినందువలన సైతాను వైపుకు వెళ్ళిపోయి పాప మార్గంలో జీవించటానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం లేకుండా అట్టి మాటలు మనం వినుకోకుండా చెడు వినవద్దు, చెడు కనవద్దు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం కూడా అంతకన్నా ప్రాముఖ్యంగా చెప్పేదంటే చెడు వినవద్దు అని చెప్తుంది. ప్రభువుని గురించి వినండి, ప్రభు మాటలు వినండి, విశ్వసించండి, రక్షింపబడండి. వాళ్ళిద్దరు కూడా ఏమైనా విన్నారంటే యేసును గురించి విన్నారు. ఆ మార్గమున వెళ్ళుచుండగా విని అదుగో వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారంటే, దావీదు కుమారుడా మమ్ము కరుణించుము ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఎంతో వినయంతో ప్రార్థన చేస్తున్నారు, ఎంతో వారికి ఉన్న ఇబ్బందిని బట్టి ప్రార్థన చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి మరి అనేక విధాలైనటువంటి సమస్య, వారు ఎంతకాలం నుండి ఆ యొక్క గుడ్డితనంలో ఉన్నారో తెలియదు. కానీ వారు ఎంత యాతన పడుతున్నారో, ఎంత కన్నీరు గారుస్తున్నారో, ఎంత దుఃఖంలో ఉన్నారో, ఈ ప్రపంచంలో ఉన్న దేనిని చూడలేని స్థితిలో ఉన్నారో, వారు ఎంతకాలం నుంచి మూలుగుతూ ఉన్నారో అది మనకి తెలియదు. కానీ వారి బాధ ఎంతో విచారకరమైనది. వారు ఆ మార్గమున వెళ్ళుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు తన మార్గంలో ఎప్పుడూ వెళ్తాడండి. ఆయన తండ్రి మార్గంలో, ఆయన మార్గంలో వెళ్ళేవాడు. ఆ మార్గమున వెళ్ళుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించి విన్నారు. ఏమని విన్నారు? ఆయన గుడ్డివారు స్వస్థపరుస్తారు, ఆయన రోగగ్రస్తులను స్వస్థపరుస్తాడు, అనేక మందిని బాగుపరుస్తారు, అనేక మందిని ఆయన తను ఆ మాట చేత వారిని స్వస్థపరిచాడు. వీరు విని ఉండవచ్చును. అంతేకాదు పరలోక రాజ్యముని గురించి, పరలోక సంబంధమైన మాటలను గురించి వారు విని ఉంటారు. అంతేకాదు వాళ్ళు బాధ ఎక్కువగా ఏమిటంటే ఆయన స్వస్థపరుస్తాడని ఆయన యేసు ప్రభువుని గురించి విన్నారు. దేవుని గురించి వింటే ఎంతో ప్రయోజనం, ఎంతో దేవుని వాక్యం తీయగా ఉంటుందండి, చక్కగా ఉంటుంది. ఆ వాక్యాన్ని వింటే మన హృదయానికి ఆత్మీయ ఆహారం దొరికినట్లేనండి. ఆ మాటలు వింటే మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా ఆహారం అంతే అవసరం. కాబట్టి
దేవుని వాక్యాన్ని వాళ్ళు విని ఆత్మీయంగా వాళ్ళు తెలుసుకుని ఆ మార్గమున వెళ్ళుచున్నటువంటి క్రీస్తు ప్రభు వారిని గురించి వాళ్ళు ఏమంటారంటే దావీదు కుమారుడా. ఈ దావీదు కుమారుడా అనే మాట వారికి ఎలా తెలిసింది? వారు ఎవరో క్రీస్తు ప్రభువుని గురించి చెప్పి ఉంటారు, ఆ మాట విన్నారు. ఆ దావీదు కుమారుడు అనేటువంటి మాట వారు చక్కగా విని వాళ్ళు కేకలు వేసి పిలుస్తున్నారు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుము, దావీదు కుమారుడా అని చెప్పి ఆ యొక్క గుడ్డివారు పాపం ఎంతో ఆయన్ని పిలుస్తూ ఉన్నారు, చక్కటి ప్రార్థన చేస్తున్నారు. వారు చేసే ప్రార్థనలో ఎంతో దీనత్వం కనపడుతుందండి. వారు చక్కగా ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? దావీదు కుమారుడు అని వినయంతో చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. చక్కని ప్రార్థన చేస్తూ ఆయన చక్కగా పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అని చక్కగా పిలుస్తూ ఆయనకి మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు అండి వినయంతో ప్రార్థన చేయాలి. దేవుణ్ణి వినయంతో అడగాలి, దేవుణ్ణి ప్రేమతో అడగాలి, దేవుణ్ణి నమ్మకంతో అడగాలి, దేవుణ్ణి విశ్వాసంతో అడగాలి. దేవుణ్ణి ఎంతో విశ్వాసంతో కాకుండా ఇంకా ఆయన చేయగలడు అనేటువంటి నమ్మకము కలిగి మనము దేవుణ్ణి అడిగినట్లయితే తప్పకుండా చేస్తాడు. వీళ్ళిద్దరూ కూడా దావీదు కుమారుడు ఇది చేస్తాడు అని వారి నమ్మకాన్ని వాళ్ళు ఎంత చక్కగా మనసులో ఉంచుకుని ఆయన్ని చక్కగా పిలుస్తున్నారు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడని ప్రత్యేకంగా పిలుస్తూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. దావీదు కుమారుడా, అదిగో మమ్మల్ని కరుణించుమయ్యా. నిజమేనే, గుడ్డివారిని ఈ లోకంలో ఎవరునండి మంచిగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదండి. ఏమంటారంటే మనుషులు రకరకాల విధాలుగా పిలుస్తూ ఉంటారండి. వీడు గుడ్డివాడు అంటారు, లేకపోతే పొట్టివాడు అంటారు, లేకపోతే నల్లగా ఉంటారు, రకరకాలైనటువంటి విధంగా మానవులు పిలుస్తూ ఉంటారు. కానీ చూడండి, ఆ గుడ్డివారు పాపం నాయన ఎంతో బాధపడుతున్నారు. దావీదు కుమారుడా, కరుణించమని వాళ్ళు అడుగుతున్నారండి. ఎంత మంచి మాటలు. కరుణించండి. ఈ లోకంలో మమ్మల్ని ఎవరో కరుణించట్లేదే, ఎవరు మమ్మల్ని ప్రేమించట్లేదే, ఎవరు మనం ఆప్యాయతతో చూడట్లేదే. అయ్యా, మేము మంచివారం కాదు గుడ్డివారం అని అసహ్యించుకుంటున్నారే. ఈ అసహ్యం అందరికీ ఇదైపోయిందే. కాబట్టి మీరు ప్రేమ గలవారని తెలుసుకున్నాము, కరుణించేవారని తెలుసుకున్నాము, మరి స్వస్థపరిచేవారని తెలుసుకున్నాము. అయ్యా, మీరు కనికరం గలవారని ఆశ్చర్య కార్యములు చేయువారని తెలుసుకున్నాం. కాబట్టి దయా ప్రేమతో దయతో తగ్గించుకుని వాళ్ళు అడుగుతున్నారండి, కరుణించండి, మమ్మల్ని కరుణించండి అయ్యా, మమ్మల్ని ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఎంతో వాళ్ళు వినయంతో అడుగుతున్నారు. మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చుని మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క కుటుంబాన్ని బట్టి, మన యొక్క జీవితాన్ని బట్టి ఆత్మీయంగా గుడితనం కలిగి ఉన్నాం ప్రభువా, కన్నీటితో ప్రార్థన చేసి ఆయన అడగాలి. ఏమని అడగాలంటే, మమ్మల్ని కరుణించుమయ్యా, ఆత్మీయంగా బలపడేటట్లు చేయి నాయనా, ఆత్మీయంగా ముందుకు సాగేటట్లు చేయి నాయనా. చాలామంది కూడా ఇలాంటి ప్రార్థన చేయకుండా ఏదో ప్రార్థన చేస్తున్నారు. గొప్పల గురించి ప్రార్థన చేయటం కాదు. దేవాలయానికి ఇద్దరు వెళ్ళారు, సుంకరే పరిసేయుడు తన గొప్పతనాన్ని వివరించుకుంటూ ప్రార్థన చేశాడు. సుంకర్ ఏం చేశాడు? తన్ను తాను తగ్గించుకుని పాపినే నన్ను క్షమించమని చక్కగా ప్రార్థన చేస్తే క్షమింపబడ్డాడు. కాబట్టి మన ప్రార్థనలో కన్నీరు ఉండాలి, మన ప్రార్థనలో విధేయత ఉండాలి, మన ప్రార్థనలో చక్కగా దేవుణ్ణి స్తుతించే విధానం ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుడు మనల్ని కరుణించేవాడిగా మనకి ఉంటూ ఉంటాడు. దావీదు కుమారుడు కరుణించుము, మమ్మల్ని కరుణించమని ఎప్పుడైతే అడిగారో యేసు నిలిచి ఆగండి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వాళ్ళ ప్రార్థన యేసు ప్రభువుని నిలిచేటట్లు చేసింది. జనులు చాలా ఊరకుండో ఏమన్నారండి? ప్రార్థన చేసే వాళ్ళు ఏమన్నారు? మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు రావా? మనం ప్రార్థన చేసేటప్పుడు పూనత్వం, మనం ప్రార్థన చేసేటప్పుడు తలుపు కొడతాం, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరో వస్తామో, మనం ప్రార్థన ఇవి ఆటంకాలు. ఊరకుండా నువ్వు మాట్లాడబాకు అంటున్నారంటే వారు చేసే మనల్ని ఆపివేయమని
మనకి ప్రార్థన చేసేటప్పుడు ఆటంకాలు వస్తాయి. ప్రార్థనకి వెళ్ళేటప్పుడే మనకి ఎవరో ఒకరు బంధువులు వస్తారు. ప్రార్థనకి వెళ్ళేటప్పుడే మనకి ఏదో ఒక ప్రత్యేకమైన అవసరం వస్తుంది. ప్రార్థన చేసేటప్పుడే మనకి ఏదో రకమైనటువంటిది. అవన్నీ కూడా పక్కన పెట్టి మనం ఏం చేయాలి తెలుసండి? ప్రార్థనకు ప్రత్యేక స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. వారు ఊరకుండమన్నారు. ఆటంకాలు వస్తాయండి. ప్రార్థనలో ఆటంకాలు, ఎన్నో విధాలైనటువంటి ఆటంకాలు, చెప్పడానికి వీలు కాని ఆటంకాలు. సాతానుడే ఈ ఆటంకాలు కలుగజేసేది. ప్రార్థన చేస్తున్నాడు, మంచివాడవుతాడు, పరిశుద్ధుడవుతాడు, అవి అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇతన్ని ప్రార్థన చేయకుండా చెయ్యాలనేటువంటిది ఆ యొక్క సాతాను పన్నాగం, సాతాను తంత్రం. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఆయనకి ఆటంకం కలగజేయటానికి ఆ సాతాను వెళ్ళి, నీవు దేవుని కుమారుడువా, నువ్వు ప్రార్థన చేసేవాడువా అని చెప్పి ఆయనకి ఆటంకం కలిగి శోధించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి మనము ఆటంకాలన్నింటినీ కూడా విడిచిపెట్టి, ఆటంకాలన్నింటిని కూడా దూరపరిచి, ఆటంకాలన్నింటిని కూడా లెక్క చేయకోకుండా మనం ఏం చేయాలంటే మనము ప్రార్థన చేసే విధానంగా ఉండాలి. చూడండి, అక్కడ ఏమంటున్నారు? అతన్ని ఊరకుండము, అదిగో ఊరకుండమని అంటమే కాకుండా నువ్వు ప్రార్థన చేయొద్దు. చూడండి, గద్దిస్తున్నారండి. ఊరకుండమని ఆయన అంటున్నారు. అంతేగా తర్వాత చదవండి, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణించమని అదిగో బిగ్గరగా కేకలు వేసి గట్టిగా ప్రార్థన చేయాలి. మనం మామూలుగా ప్రార్థన చేయటం కాదు, గట్టిగా ప్రార్థన చేయాలి. గట్టిగా ప్రార్థన చేస్తే నమ్మకంతో యాకోబులాగా ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. తర్వాత చదవండి, యేసు పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నాను అనగా, ప్రభువా మా కన్నులు తెరవవలెనని, అయ్యా మా కన్నులు తెరవండి ప్రభువా అని చెప్పారు. కాబట్టి వాళ్ళు యేసు ప్రభు పిలిచేటట్టుగా చేశారు. అంతేకాదు, ఆయన ఎందుకు పిలిచారు తెలుసా? నేను పరిశుద్ధుణ్ణి గనక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. 1 పేతురు 3:8 కూడా ఉంది. మనం గమనించినట్లయితే, నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు వారిని పిలిచాడు. అంతేకాదు, వారిద్దరిని ఏం చేశాడో చూద్దాం. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ఎంత ఆశ్చర్యం అండి! వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన ఎంత ఆశ్చర్యకరం అండి! ముందేమో ఆయన వెంట వెళ్ళినట్లేదు, తర్వాత ఏమైపోయిందండి? ఆయన వెంట వెళ్ళారు. కాబట్టి దేవుడు అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. కాబట్టి అటువంటి అద్భుతాలు ఈ ఇద్దరు గుడ్డి వారిని వాళ్ళ కళ్ళు తెరిచి వాళ్ళని సంతోషపరిచి ఎంతో అద్భుతాలు చేశాడు. వెంటనే వారు ఇంటికి వెళ్ళలేదని ఆయన వెంట వెళ్ళారు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే స్వస్థపరిచేటువంటి వరము, కనికరము చూపేటువంటి దేవుడు, ఆ దేవుని వైపు మనం కూడా చూసి ఆత్మీయంగా ఎదిగేవారిగా ఉండాలి. కానీ గుడ్డితనంలాగా ఆత్మీయ భ్రష్టత్వం కలిగి ఈ లోకంలో జీవించకుండా దేవుళ్ళు నడిచినట్లయితే మనకెంతో ఆశీర్వాదం ఉంటుందనే సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. కాబట్టి అలాంటిది గ్రహించుకుంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఏమిటంటే మనం చూసినట్లయితే, మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఆయన కార్యాలు అద్భుతాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి. కంటికి కనబడవు నీ అద్భుత కార్యములు, చెవికి వినబడవు ఆశ్చర్య క్రియలు. నన్ను వెంబడించితివి ప్రతి స్థలము నందును, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించితివి. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు. ఎన్నతరమ ప్రేమ వర్ణింపతరమని ప్రేమ, ఎన్నతరమని ప్రేమ వర్ణింపతరమని ప్రేమ, విరుకులో విశాలత కలుగజేసినావు. ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యం వినుచున్నారు, చక్కగా మంచిదండి. ప్రతి గురువారం నాడు మీరు వినండి. 10:30 నుండి 11 గంటల వరకు విని, మరి మీ సమస్యలు కానీ మీ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోనుల ద్వారా మాకు తెలియపరచండి. మరి మీ విషయం ప్రార్థిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఇదిగో ప్రభువా, ఇద్దరు గుడ్డివారిని రక్షించిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ లోకంలో అనేకులు పడిపోయి గుడ్డివారిగాను పతనమైన వారిగాను ఉంటున్నారు. అట్టి వారిని గుడ్డితనం పోగొట్టి నీ బిడ్డలుగా చేసుకుని రక్షించమని ప్రభునేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.